హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వ్లాగ్. సో ఇన్ని రోజులు నేను అప్లోడ్ చేయలేదు ఎందుకంటే నాకు 10th క్లాస్ స్టార్ట్ అయ్యింది అండ్ ఎగ్జామ్స్ తీసుకున్నాను. సో ఇది లాస్ట్ వ్లాగ్ అనమాట. అండ్ ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళామని అంటే మెరైన్ వరల్డ్కి వెళ్ళాము. మేము పొద్దున్నే కొంచెం లీజర్గానే లేచి కొంచెంసేపు అట్లా మొత్తం మేమంతా హోటల్ అంతా చూసామన్నమాట. దాని తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయిపోయాం. సో ఇప్పుడు మేము ఈ మెరైన్ వరల్డ్ ఏంటంటే మనకి యానిమల్ షో చేస్తాయి అనమాట, ఒక షో ఇస్తాయి. సో యూ హ్యావ్ టు సీ దట్ షో. ఇప్పుడు మేము ఫస్ట్ షో వెళ్ళేది ఏంటంటే Give me a hat. How am I hat? 25. సో ఊరంగుతాన్ షో అయిపోయాక మేము ఎలిఫెంట్ షోకి వెళ్ళడానికి ఇంకా టైం ఉందని చెప్పి ఎగ్జిబిషన్కి వచ్చాము. ఆ ఊరంగుతాన్ షో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎంత ఫన్నీగా ఉందంటే ఆ మంకీస్ చింపాంజీస్ ఎంత ఫన్గా ఉన్నాయంటే అన్ని హ్యూమన్ లాగా అన్నీ చేస్తున్నాయి. సో ఇక్కడ మేము ఎగ్జిబిషన్, ఇక్కడ ఎగ్లోంచి ఎట్లా ఆ చిక్ బయటకు వస్తుంది, ఎట్లా రీప్రొడ్యూస్ చేస్తాయి హెన్స్, ఎట్లా లే చేస్తాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్స్, డైనోసార్ ఎగ్ నుంచి మనకి చిన్న బర్డ్ ఎగ్ దాకా అన్ని కైండ్స్ ఆఫ్ ఎగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఎవ్వరు రష్ కూడా లేదు ఎందుకంటే మేము వెంటనే మొత్తం షో తర్వాత ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎట్లా ఎగ్ డే 1 నుంచి అది ఎట్లా ఫామ్ అవుతుందో ఆ బర్డ్కి అని, చిక్క దాకా అని. ఇక్కడ చూడొచ్చు లైట్గా ఫామ్ అవుతుంది ఆ షేప్, చూడొచ్చు ఇక్కడ. సో మీరు ఎప్పుడైనా ఇక్కడ థాయిలాండ్కి వస్తే మాత్రం ఈ షోస్ అయితే మస్ట్. ఎంత బాగున్నాయంటే ఈ షోస్, మనకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బ్లడ్ చూస్తుంటే అంతే, ఇది ఇట్లా వచ్చి బ్లడ్ ఇక్కడ ఇందులో ఉన్నది రియల్ బర్డ్ అంట, హ్యాచ్ అనే బర్డ్. చూసి చాలా షాక్ అయ్యాను, అది కదులుతుంది నేను చూసేటప్పుడు, రియల్ అంటది. ఇది ఎలిఫెంట్ షో. సో ఎగ్ ఎగ్జిబిషన్ అయిపోగానే ఎలిఫెంట్ షోకి వచ్చేసి ఎలిఫెంట్ షో చూసాం. సో ఎలిఫెంట్ షో అయిపోయాక మేము డాల్ఫిన్ షోకి వెళ్ళాము. ఆ డాల్ఫిన్ షో నేను రికార్డ్ చేయలేదు ఎందుకంటే అది వాటర్ స్ప్లాష్ అవుతాయని ఫోన్ తీయలేదు. అండ్ ఆల్రెడీ ఫస్ట్ బ్లాగ్లో డాల్ఫిన్ షో పెట్టాను, మళ్ళీ ఎందుకని ఇంకా డాల్ఫిన్ షో పెట్టలేదు. అండ్ తర్వాత ఒక స్పై వార్కి వెళ్ళాము. అది ఎంత బాగుందంటే అది చాలా బాగుంది ఆ వార్. అంటే వాళ్ళు మనుషులు వచ్చి విత్ గన్స్ అండ్ బాంబ్స్ నిజం ఫైర్తో దే విల్ బీ ఫైటింగ్. సో అది ఎంత బాగుందంటే అది చూస్తూ అట్లా రికార్డ్ చేయడం మర్చిపోయాం అందరం. నేనైతే ఫస్ట్ అది వాటర్లో కూడా ఫైర్ వచ్చేస్తూ ఉంటుంది అండ్ వాటర్ స్ప్లాష్ అవుతాయి అన్నారు కాబట్టి అప్పుడు కూడా ఫోన్ తీయలేదు. అండ్ మా పేరెంట్స్ ఏమో వెనకాల కూర్చొని వాళ్ళు కూడా ఆ షో చూస్తూ అసలు ఫోన్ తీసి రికార్డ్ చేయడం అనేది మర్చిపోయారు. కాబట్టి అసలు ఎంత ట్రై చేశాను, మా ఫ్రెండ్స్ ఫోన్లో కూడా అసలు ఎవరి దగ్గర రికార్డింగ్స్ లేవు. కానీ ఆ షో అయితే ఎంత బాగుందంటే ఆ షో నిజంగా చాలా బాగుంది. దీని తర్వాత మేము సఫారీ వరల్డ్, అందులోనే ఒక నెక్స్ట్ పార్ట్ సఫారీ వరల్డ్. ఇక్కడ నేను ఫస్ట్ టైం జీబ్రాస్ చూస్తున్నాను. ఏ జూలో కూడా నాకు జీబ్రా కనిపించలేదు, ఫస్ట్ టైం జీబ్రా చూశాను నేను. ఇది ఒక సఫారీ అన్నమాట. అంటే మనకి జంగల్లోకి నార్మల్ అంత డెన్స్ కాకుండా నార్మల్ జంగల్లోకి తీసుకెళ్ళి
మనకి యానిమల్స్ చూపిస్తారు. చాలా బాగుంది. సఫారీ వరల్డ్ అయితే అందరము పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరం ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది. ఇక్కడ మనకి అంటే బస్ మొత్తం ఖాళీ కాబట్టి అందరం ఒక్కొక్క విండో సీట్లో కూర్చొని మొత్తం అన్నీ చూసాం. మన అన్ని టైప్స్ ఆఫ్ యానిమల్స్ కనిపించాయి. జీబ్రా నుంచి, జిరాఫీ నుంచి, లయన్, టైగర్ అన్నీ కనిపించాయి. అండ్ ఈ వ్లాగ్లో నేను చాలా మటుకు నాకు కట్ చేయాల్సి వచ్చింది వీడియోస్. ఎందుకంటే నేను పెడితే ఆల్మోస్ట్ ఒక 45 minutes to 50 minutes వ్లాగ్ అయిపోయింది. చాలా కట్ చేసి అంత పెద్దగా అయిపోయింది. ఇక్కడ సఫారీ వరల్డ్లోనే చాలా ఎక్కువ ఉంది మెరైన్ వరల్డ్ కన్నా. సో మీరు యానిమల్స్ని చూడొచ్చు ఎంత క్లియర్గా దగ్గరగా ఉన్నాయో. అక్కడ ఒక బేబీ జీబ్రా ఉంది. ఎంత క్యూట్ ఉందో బేబీ జీబ్రా. మనకి రైట్ హ్యాండ్ సైడ్ వస్తుంది అది. ఇక్కడ బర్డ్స్ చూడొచ్చు ఎన్ని బర్డ్స్ ఉన్నాయో. అన్ని తెచ్చి ఇక్కడే ఉన్నట్టున్నాయి. అన్ని బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. అన్ని హట్ల కిందే ఉన్నాయి. ఆ షేడ్ కోసం అనుకుంటా. మొత్తం చుట్టూ వాటర్, మధ్యలో కొన్ని ట్రీస్, మళ్ళీ ఆ చుట్టూ ల్యాండ్. ఎంత బాగుంది ఇక్కడ సీనరీ అయితే. బస్ నుంచి చూస్తుంటే మాత్రం మనకి పక్కన నుంచి నడుస్తున్నట్టే అనిపించింది. బస్ కూడా చాలా క్లియర్గా ఆ వాటర్లో ఈ బర్డ్స్ నడుస్తూ ఎంత బాగుందో ఈ సీనరీ అసలు. ఇది హార్న్ ఉందా అసలు? ఓ హిందీలో దానికి కెండా అంటారా? చూసా. పెంచుకుందాం. ఎంత క్యూట్ ఉందో. యానిమల్స్ ఎంత క్యూట్ ఉన్నాయో. పెంచేసుకుందాం. సో ఇక్కడ నుంచి ఇంకొంచెం డెన్స్ ఫారెస్ట్లోకి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మనకి టైగర్స్, లయన్స్, బేర్స్ కనిపిస్తాయి. సో అక్కడ నుంచి ఇక్కడ దాకా గేట్ ఉంటుంది. దాని మీద కరెంట్ ఉంటుందేమో. చూస్తే అంతే అనిపించింది నాకు. కానీ చాలా సెక్యూర్డ్గా గేట్. అటు నుంచి టేమ్ యానిమల్స్ రాకుండా వెళ్ళకుండా మొత్తం ఒకదాని నుంచి ఒకటి చాలా సపరేట్గా. ఎందుకంటే వైల్డ్ యానిమల్స్ కదా తినేస్తాయి అని చెప్పి చాలా సపరేట్గా ఉన్నాయి. అదే లయన్. అక్కడ చూడండి ఎన్ని టైగర్స్ ఉన్నాయో. కెమెరా నుంచి సరిగ్గా కనిపించడం వాళ్ళు ఆల్మోస్ట్ ఆ ఏరియా మొత్తంలో ఒక 20 టైగర్స్ ఉంటాయి. సీరియస్గా అన్ని టైగర్స్ ఉన్నాయి. ఆ ఫెన్స్ దగ్గరే అన్ని ఆల్మోస్ట్ ఒక 10-15 టైగర్లు ఉంటాయి ఆ ఫెన్స్ దగ్గరే. డాడీ ఏ కొట్టుకుంటున్నాయి. సో అక్కడ బేర్స్ ఉన్నాయి. ఇక్కడ బస్సులో వచ్చిన ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే మనము సెల్ఫీ కానీ ఫోటో కానీ దిగేటప్పుడు మన ఫేస్ కానీ బ్లాక్ అయిపోతుంది, లేదా మన ఫేస్ వస్తుంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ వైట్ అయిపోతుంది. నాకైతే ఫోటోలు దిగేటప్పుడు ఎంత చిరాకు వచ్చిందంటే పాపం మా సిస్టర్కి కూడా ఒక్క ఫోటో కూడా తీయలేకపోయాను. అసలు నేను కూడా ఆ ఫోటో దిగుతున్నాను కానీ ఒక్కటి కూడా సరిగ్గా రావట్లేదు. ఎంత ట్రై చేసినా కూడా ఆ ట్రై చేస్తుంటే ఏదో ఒక్కటి సరిగ్గా వస్తుంది అనుకుంటే వెళ్ళిపోతున్నాడు ఆ బస్ డ్రైవర్. ఇంకా వెళ్ళిపోదాం పదండి అని వెనకాల ఇంకా బస్సెస్ ఉంటాయి కదా, చాలా మంది ఉంటున్నారు. ఇంకొస్తే కదా సరే వెళ్ళిపోదాం అంటున్నాడు. ఒక్క ఫోటో కూడా సరిగ్గా రాలేదు ఇందులో, కానీ బాగుంది ఎక్స్పీరియన్స్. సో ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళామంటే సఫారీ వరల్డ్ ఇంకా మెరైన్ పార్క్కి వెళ్ళాము. మేము సఫారీ వరల్డ్ ఇంకా మెరైన్ పార్క్కి వెళ్ళి ఎప్పుడు వచ్చాము 5కి అనుకుంటూ వచ్చాము. 5కి వచ్చి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాము మేము. స్విమ్మింగ్ పూల్ అయితే చాలా బాగుంది. జకూజీ కూడా ఉంది. జకూజీ అంటే హాట్ వాటర్ ఉండేది. ఇప్పుడు టైం 7 and 7:15 అవుతుంది.
మా పేరెంట్స్ ఏమో మా మదర్ ఫాదర్ షాపింగ్కి వెళ్ళారు, మేమిద్దరం స్విమ్మింగ్ పూల్లో ఉన్నాము. సో ఇప్పుడు లంచ్ డిన్నర్ చేయడానికి కిందకి వెళ్తున్నాము. కిందకి వెళ్ళేసాక డిన్నర్ చేసి పైకి వచ్చేసి నిద్రపోయి ఇంక రేపు వెళ్ళిపోతాం ఇండియాకి. నాకు చాలా బాధగా ఉంది బ్యాంకాక్ వదలాలంటే. యాక్చువల్లీ చాలా బాగుంది ఇక్కడ థాయిలాండ్లో, బ్యాంకాక్, పటాయా చాలా ఇంకొక వీక్ ఉంటే బాగుండదు. నాకు ఇక్కడే ఉండిపోవాలని ఉంది. హోటల్, ఈ స్విమ్మింగ్ పూల్ అన్నీ చూస్తుంటే చాలా బాగుంది. సరే కింద కలుద్దాం. బై బై. సో మేము డిన్నర్ చేసేసి ఇట్లా నైట్ వాక్ చేస్తున్నాం. లాస్ట్ డే కదా, ఆల్రెడీ ఒక రోజు నైట్ వాక్ చేసాము, కానీ ఇప్పుడు హోటల్ కొంచెం దూరంగా ఉంది. సరే అక్కడ నుంచి వాకింగ్ చేసుకుంటూ వెళ్దామని మేము దోసా కింగ్కి వెళ్ళాము. ఎందుకంటే ఇంకా ఇక్కడ ఫుడ్ అసలు మాకు నచ్చలేదు, అలవాట్లేదు కాబట్టి నచ్చలేదు. సో మా ఫాదర్కి పక్కన హైదరాబాదీ బిర్యానీ కనిపించింది, కానీ అక్కడ బాగోదేమో అని. సో ఇప్పుడు వాక్ చేసేసి ఇంకా మేము హోటల్కి వెళ్ళిపోయి పడుకుంటుని ఇంకా పొద్దున్నే బ్యాక్ టు ఇండియా. చాలా బాగుంది. నాకైతే ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ చాలా మెమరబుల్. సో గైస్, నేను స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చేసి మార్కెట్కి వెళ్ళాము. మార్కెట్కి వెళ్ళి తిన్నాము. నార్మల్గా దోసా కింగ్ అని దాంట్లో తిన్నాము. దాని తర్వాత మా పేరెంట్స్ ఇద్దరు షాపింగ్ చేశారు. అండ్ ఇప్పుడేమో ఇంకా వచ్చేస్తున్నాం హైదరాబాద్కి. నాకు చాలా బాధగా ఉంది ఇన్ని రోజులు ఇక్కడ ఉండి. నాకు చాలా నచ్చేసింది బ్యాంకాక్. ఇప్పుడు వెళ్ళిపోతున్నామంటే ఏదోలాగా ఉంది. సరే చూద్దాం, ఇంకా కొంచెంసేపు ఉంది వెళ్ళడానికి. 1/2 అవర్లో స్టార్ట్ అయిపోతాము. కింద ఉన్నాము, బస్సు కూడా రెడీగా ఉంది. అక్కడ లగేజ్ పెట్టేసాము. ఇంకా 1/2 అవర్ ఉంది. మిగతా వాళ్ళు రాలేదు, మేమే వచ్చేసాము. 1/2 అవర్ ఉంది బయలుదేరడానికి. దాని తర్వాత ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఫ్లైట్ ఎక్కేసి హైదరాబాద్కి రీచ్ అయిపోతాం. మిమ్మల్ని అక్కడ కలుస్తాం. బాయ్. బ్లడ్ ఏం లేదు, ఆపరేట్. డాడీ తాగారా? చాలా బాగుందా? డాడీ తాగలేదు, మాట్లాడుతున్నారు అంకుల్. టేస్ట్ చేశారు అసలు? ఏమో దీనికన్నా లెమన్ టీ ఇంకా వరస్ట్. టేస్ట్ చేయలే, అందుకే అది రివ్యూ ఇప్పించుకుంది. నేను రివ్యూ మొత్తం డిలీట్ చేస్తా ఉన్నా. ఎట్లా డిలీట్ చేస్తా? ఎందుకు మళ్ళీ వెళ్ళి చిక్ 1 స్టార్ ఇస్తే అయిపోద్ది. సో అది మా మదర్ తాగింది ఏంటంటే బోబా టీ అనమాట. నేను నార్మల్గా వెళ్తూ ఫ్లైట్ ఎక్కుతూ నాకు అక్కడ పక్కన షాప్లో రాయల్ కింగ్ బోబా 3 బోబాస్ కలిపి ఉన్నాయి. ఎప్పుడు ట్రై చేయలేదు కదా అని అది ఎంత కాస్ట్ ఉందో మళ్ళీ అది అడిగిపించి కొనిపించుకున్నాను నేను. అంటే నాకు ఓకే బాగానే ఉంది, అది బోబా టీ బాగానే ఉంది. దాంతోపాటు ఒక లెమన్ టీ ఫ్రీగా రివ్యూ ఇస్తే లెమన్ టీ ఫ్రీగా ఇస్తాను, అదైతే ఇంకా వర్స్ట్గా ఉంది. ఈ బోబా టీ నాకు బాగానే నచ్చింది. సో అది మా మదర్ తింటూ ఏంటి ఇంత వర్స్ట్గా ఉంది అంటే అప్పుడు నేను రికార్డ్ చేశాను. మా మదర్ ఏమో నా బ్లడ్ అంతా అయిపోగొట్టేస్తున్నాను, మనీ అంతా అయిపోగొట్టేస్తున్నాను, పిచ్చి అని కొనుక్కుంటా అంటున్నారు. సో అదే అక్కడ జరిగింది. సో మేము ఫ్లైట్ ఎక్కేసాం అనమాట. సో 3 to 4 hours జర్నీ. తర్వాత ఇంకా హైదరాబాద్లో ఉంటాము. అండ్ బాయ్ గాయ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.